పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పేర్కొన్నారు. 8వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కర్నూలులో కర్రీ మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 కిలోమీటర్ల మేర క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టణాలను చెత్తరహితంగా పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమమే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీస్ సహా మచిలీపట్నం పరిధిలో కూడా ఈ 4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతోందని, పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని చేపట్టిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, కొట్టే వెంకట్రావు, తోట భాస్కర్, సాయన శివయ్య, సనక భాస్కరరావు, త్రిపురారి ధరణి, సోమశెట్టి గోపాలకృష్ణ, కర్రే ప్రకాష్, కర్రే శ్యామ్, బచ్చు వెంకన్నబాబు, పట్నాల చండి, జనసేన పార్టీ నాయకులు, సైనికులు, 8వ డివిజన్ ప్రజలు, ఆర్టీసీ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం 8వ డివిజన్లో ఆర్టీసీ కాలనీలో మెయిన్ రోడ్డు అన్నమాట. దాంట్లో బాగా వాళ్ళకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజున పొక్కలైన జేసీబీ తీసుకొచ్చి ఆ మురికాలన్నీ కూడా బాగు చేయడం జరిగింది. ఇది ఒక్కళ్ళు కాదండి, కలెక్టర్ గారికో లేకపోతే రుపల్ రవీంద్ర గారికి, బాలసౌరి గారికి, వాళ్ళకే కాదు బాధ్యత, మన అందరికీ బాధ్యత ఉంది. ప్రజలందరూ కూడా మనది అంత మందే అనే ఉండాలి. ముందు మెయిన్ ఈ నియోజకవర్గం మందే, ఈ భూమి మందే, భారతదేశం మంది. మనందరం కూడా శుభ్రంగా బయట పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ పడతాడు పడేసేస్తున్నారు. అలా పడేస్తాం వల్ల ఏమవుతుంది, చెత్త ఎక్కువైపోతుంది. అలా కాకుండా మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పక్కన పెడితే మున్సిపాలిటీ వాళ్ళు వేసుకెళ్ళిపోతారు. అదే కాకుండా మన ఇంటి ముందు తీసుకొచ్చి చెట్లు గిట్లు కొట్టే సిస్టమ్ పడేసేస్తున్నారు. అలా కాకుండా మనంతా మనం పక్కన పెట్టుకుని ఒక ట్రాక్టర్ పిలుచుకొని బయట పడేయాలి. ప్లాస్టిక్ సామాన్లు కూడా ఎక్కడికెక్కడ రోడ్డు మీద పడేయకుండా అందరూ ఉండాలి. దీనికి సహకరించిన 8వ డివిజన్లో పెద్దలు, మరి గౌరవనీయులు చాలామంది గుడి కమిటీ సభ్యులు, బాసరావు, అలాగే కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన ఇంట్లో చెత్త మున్సిపల్ శానిటేషన్ వర్కర్లు ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ ఆ ఇంటి పక్కనో, ఆ సెంటర్స్లోనో, ఆ డ్రైనేజీ దగ్గర ఏదో కవర్ తీసుకెళ్ళి చెత్తలో తీసుకెళ్ళి పడేస్తున్నారు. దయచేసి మనం ఒక వార్డే కాదు, అందరు ప్రజలందరూ కూడా దీన్ని మన బాధ్యతగా, మన వాడకట్టు, మన ఇల్లు, మన ఊరు అన్నట్టు నీట్గా ఉంచుకునేలాగా చేసుకోవాలని గవర్నమెంట్ని ఈ కార్యక్రమం పెట్టినందుకు మన 8వ డివిజన్లో కార్యక్రమం స్టార్ట్ చేసాం. దాన్ని చక్కగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా అందరూ చక్కగా చేయాలని మన జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి కోరుకుంటున్నామండి. మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో సహకరిస్తున్నారు. అదే జై జనసేన, జై కూటమి. ఆర్టీసీ